కొమరంభీం జిల్లాలో మావోయిస్టులు కలకలం రేపుతున్నారు. అటవీ ప్రాంతాల్లో మరొకసారి మావోయిస్టుల కదలికలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక గడ్చిరోలి దళం చొరబాటుతో హై అలర్ట్ జారీ చేశారు. పక్కా సమాచారంతోనే ఇటు బలగాలు కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇటు డోర్లీ పండి గిమ్మాందరం అటవీ ప్రాంతంలో అయితే గాలింపులు చేపడుతున్నారు. ఇక మావోయిస్టులకు చెందిన కిట్ బ్యాగులు మరియు ఇతర సామాగ్రిని కూడా గుర్తించారు. ఇక పోలీసుల రాకను ఇటు దళ సభ్యులు గమనించారని తెలుస్తోంది. ఇక దట్టమైన అడవుల్లోకి ఇటు తప్పించుకున్నారు అంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో వాహన తనిఖీలు కూడా చేపడుతూ ఉన్నారు. ఇక సరిహద్దుల్లో ఎప్పుడైనా కూడా ఎదురు కాల్పులు జరిగే అవకాశం ఉందంటూ చెప్తూ ఉన్నారు. 2025 డిసెంబర్లో పెడల్ దోబా గ్రామంలో 16 మంది మావోలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక పోలీసుల ఎదుట ఇటు 41 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే నేపథ్యంలో రీసెంట్గా కూడా మళ్ళీ మావోయిస్టుల కదలికలు కనిపించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, కొమరంభీం జిల్లాలో మావోయిస్టులు కలకలం రేపుతున్నారని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున మావోయిస్టులు తిరుగుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఈ వార్త కలకలం రేపుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో జరుగుతున్నటువంటి కూబింగ్ కావచ్చు, ఇదంతా అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి ఒక మావోయిస్టు దళం ఇక్కడ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఆసిఫాబాద్ జిల్లాలో చొరబడినట్లు కూడా తెలుస్తా ఉంది. పూర్తి సమాచారం మేరకే వాళ్ళు ఇక్కడికి వచ్చారని సమాచారాన్ని అందుకున్నటువంటి పోలీసులు మొత్తం కూడా గాలింపు చేస్తా ఉన్నారు. గాలింపులో ముఖ్యంగా కొన్ని అంటే వాళ్ళు అక్కడ ఉండి నైట్ అంతా ఉండి అక్కడ వాళ్ళు వంట సామాగ్రిలు కావచ్చు, బ్యాగులు కావచ్చు, అవన్నీ కూడా దొరికినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడికి అక్కడ నుంచి మహారాష్ట్రలోని అది గడ్చిరోలి ప్రాంతం నుంచి ఇక్కడికి చొరబడినట్లు కూడా చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి మొత్తం కూడా ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు ఉన్న సమయంలో పోలీసులు కూడా హై అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఎన్నికలకు ఏమైనా విఘాతం కలిగిస్తారా అనే టెన్షన్ కూడా ఒకవైపు ఉంది. దాంతో పాటుగా సో అక్కడ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ మరి దాంట్లో తప్పించుకొని ఇటు వచ్చారనేది కూడా తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి బార్డర్ లో పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా మోహరించి ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, వాహనాలన్నింటినీ కూడా తనిఖీ చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. మరి ఇప్పటికీ ఎంతమంది అక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. పోలీసులకు మాత్రం మావోయిస్టులు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అనేది కూడా తెలుస్తా ఉంది. మరి ఇప్పుడు త్వరలోనే కూడా లొంగిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సతీష్? డెఫినెట్ గా ఆసిఫాబాద్ లో గతంలో ఒక 16 మంది లొంగిపోయిన దాఖలాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఇంకొకసారి 41 మంది లొంగిపోయిన దాఖలాలు ఉన్నాయి. సో ఇట్లా అంటే ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో గానీ లేదంటే మహారాష్ట్రలో గానీ పెద్ద ఎత్తున దాడులు జరుగుతా ఉన్నాయి, ఎన్కౌంటర్స్ జరుగుతా ఉన్నాయి. మావోయిస్టులకి నక్సల్స్ కి సేఫెస్ట్ ప్లేస్ తెలంగాణగా, ఎందుకంటే తెలంగాణలో దాదాపు చాలా మంది లొంగిపోయిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ డీజీపీ ఎదుట లొంగిపోతా ఉన్నారు. కీలక నేతలు ఆచన్న కావచ్చు, మల్లోజుల కావచ్చు, అలాగే దేవా కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున లొంగిపోయారు. సో వాళ్ళందరూ లొంగిపోయిన తరుణంలోనే వీళ్ళు కూడా మరి లొంగిపోవడానికి వచ్చారా ఏంటి అనేది కూడా ఒకవైపు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ ఆసిఫాబాద్ సంబంధించిన పరిసర ప్రాంతాలు అలాగే ఆ దట్టమైన అడవుల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ గాలింపులకు ప్రస్తుతం ఎన్నికలు ఒకవైపు ఉండడంతో కూడా కొంత ఆందోళనకరంలో ఆసిఫాబాద్ జిల్లా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అమూల్య. ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో కూడా ఎప్పుడైనా కూడా ఎదురు కాల్పులు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. అంటే దీని గురించి ఏమంటారు? డెఫినెట్ గా అంటే ప్రస్తుతం ఏదైతే ఈ ఎలక్షన్ సమయంలో ఇలాంటి వాళ్ళు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రావడం, సో ముఖ్యంగా మరి ఆ గాలింపు చర్యలలో ఎదురు కాల్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కూబింగ్ నిర్వహిస్తా ఉన్నారు, కూబింగ్ నడుస్తా ఉంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున కూబింగ్ నడుస్తా ఉంది. మొత్తం బలగాలంతా కూడా ఆసిఫాబాద్ జిల్లాలోని ఆ ఏరియాలో మొత్తం కూడా చుట్టుముచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరి వాళ్ళు ఒకవేళ ఎదురుదాడి చేస్తే గనక మళ్ళీ వీళ్ళు ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంటది. లేదంటే లొంగిపోతే గనక అక్కడ నుంచి ఆసిఫాబాద్ నుంచి డైరెక్ట్ గా డీజీపీ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ లొంగిపోతారు. సో మరి వాళ్ళు ఒకవేళ ప్రతిఘటిస్తే కనుక ఈ ఏదైతే ఎన్కౌంటర్ కి సంబంధించి వాళ్ళు కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్కౌంటర్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మావోయిస్టులు అంటే అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ లో ఇప్పటికే ప్రస్తుతం అమిత్ షా నిన్న మొన్నటి దాకా పర్యటించారు. పెద్ద ఎత్తున కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంటే మార్చి 30 కల్లా మొత్తం
మావోయిస్ట్ కానీ నక్సలిజాన్ని అనుసరించాలి, దానిపైన పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఏ వ్యూహాలు అవలంబిస్తే గనక అసలు మావోయిస్ట్ సాహిత్యం అనేది ఉండదు అనే ప్రక్రియ కూడా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. కొమరంభీం జిల్లాలో ఇటు మావోయిస్టులు కలకలం రేపుతున్నారు. అటవీ ప్రాంతాల్లో మరొకసారి మావోయిస్టుల కదలికలను గుర్తించారు. గడ్చిరోలి దళం చొరబాటుతో హై అలర్ట్ జారీ చేశారు. పక్కా సమాచారంతోనే రంగంలోకి బలగాలు దిగినట్టు తెలుస్తోంది. ఇక డోర్లీ మరియు పంగిడి మాదారం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మావోయిస్టులకు చెందిన కిట్ బ్యాగులు మరియు ఇతర సామాగ్రిని గుర్తించారు. ఇక పోలీసుల రాకను గమనించిన దళ సభ్యులు ఇక్కడ దట్టమైన అడవుల్లోకి తప్పించుకున్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక మహారాష్ట్ర మరియు తెలంగాణ సరిహద్దుల్లో వాహన తనిఖీలు కూడా చేపడుతూ ఉన్నారు. సరిహద్దులో ఎప్పుడైనా కూడా ఎదురు కాల్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2025 డిసెంబర్లో హెడల్ దోబా గ్రామంలో ఇటు 16 మంది మావోలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక పోలీసుల ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు.